వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ రూరల్ మండలం కొరమండల్ ఫర్టిలైజర్స్ కంపెనీ దగ్గర వన కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కొరమాండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పాతాల శ్రీనివాసరావు నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఉప సర్పంచ్ జనసేన నాయకులు సలాది శ్రీనివాస్ బాబు, కొరమండల్ కంపెనీ డిప్యూటీ మేనేజర్ పాతా వెంకటనాయుడు మరియు యూనియన్ అధ్యక్షుడు పాతాళ శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఆసియా ఖండంలోని అతిపెద్ద కర్మాగారమైన కొరమండల్ ఫర్టిలైజర్స్ మురుగప్ప గ్రూప్స్ ఆధ్వర్యంలో రైతే రాజుగా డిఏపిని అందిస్తూ ముందుకు పోతున్న కొరమండల్ కంపెనీ సహకారంతో ఈరోజు మహా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం. దేశానికి వెన్నెముక రైతే రాజు అని అంటారు. అలాంటి రైతులకి మరి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారాగా, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారాగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద కర్మాగారం మురుగప్ప గ్రూప్స్ కి చెందినటువంటి కోరమండల్ ఫర్టిలైజర్స్ ద్వారాగా సబ్సిడీపై రైతులకి డిఏపి ఇస్తూ మరి ఎకరాకి 35 నుంచి 40 బస్తాలు పండిస్తున్నారంటే దానికి కారణం, గర్వకారణం మన కాకినాడలోనే కోరమండల్ ఫర్టిలైజర్స్ అని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి కర్మాగారాలు మరి ఎన్నో రావాలి. ఇలాంటి రైతులకి ఎంతో సబ్సిడీ ఇంకా ఇప్పించాలని, అలాగే ప్రజలందరికీ కూడా దశాబ్ద కాలం నుంచి ఉంటున్నటువంటి కనకదుర్గమ్మ ఆలయం దగ్గర విచ్చేసినటువంటి వీళ్ళందరికీ కూడా దశాబ్ద కాలం నుంచి ఇక్కడ పూజలు, పునస్కారాలు, హోమాలు జరుగుతూ ఇవాళ మహా అన్నదానం జరిగింది. ఇలా ప్రతి ఏటా మరి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో, ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇలాగా మరెన్నో కార్యక్రమాలు చేయాలని, వారు ఈ కార్మికులకి సేవలు అందించాలని, ఆయా ఆరోగ్యాలు కనకదుర్గమ్మ వారు ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. సుమారుగా 10,000 మంది ఈరోజు అన్నదాన కార్యక్రమానికి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటరాయుడు. నేను కోరమండల్లో గత 25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. అయితే గత 10-15 ఏళ్ళ నుంచి మన ఈ వర్కర్స్ తరపు నుంచి, ఎంప్లాయీస్ తరపు నుంచి యాజమాన్యం యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్తో ఈ పండగ చేసుకోవడం ఈ సంవత్సరం చాలా గొప్పగా ఉంది. అయితే ఏంటంటే దసరా మనకి 3 రోజులు ముందుగా వచ్చింది మనకి. ఎందుకంటే ఈవేళ అన్నదానం పేరు చెప్పి మన కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు యాజమాన్యం తరఫున యాజమాన్యం సపోర్ట్తో 12,000 మందికి సుమారుగా భోజనాలు అరేంజ్ చేయడం అంటే మాటలు కాదు. నేను ఒక 3 రోజులు చూస్తున్నాను. మన వారందరూ కూడా నిద్రాహారాలు లేకుండా పగలు రాత్రి శ్రమించి ఇంత గొప్పగా చేశారు ఈ యజ్ఞాన్ని. అయితే ఏంటంటే మన శ్రీనివాస్ చెప్పారు, మనకి ముందు చెప్పారు, శ్రీనివాస్ చెప్పినట్టుగా ఏంటంటే యాజమాన్యం ఇప్పుడు రైతే వెన్నెముక దేశానికి అన్నారు. ఎకరానికి 40 బస్తాలు పండిస్తున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ సపోర్టు మరియు యాజమాన్యం గోదావరి నుంచి కోరమండల్గా మారింది. కోరమండల్ ఇప్పుడు ఈవేళ ఏ రకంగా ఉందంటే కాంప్లెక్స్ ఫర్టిలైజర్లో నెంబర్ 1 స్థానంలో ఉంది. అది మా యాజమాన్యానికి ఎప్పుడు చాలా రుణపడి ఉంటాను. రైతులు కూడా రుణపడి ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో కోరమండల్ యాజమాన్యం మరియు వర్కర్స్ యూనియన్ అండ్ కాంట్రాక్ట్స్ ఆధ్వర్యంలో అతి వైభవంగా ఈరోజు అన్నసంతర్పణ కార్యక్రమం జరగడం జరిగింది. అందులో భాగంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, ఎంతో నాయకులు, విలేకరులు, అదేవిధంగా మన లోకల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది వారు,
అందరూ కోఆపరేషన్తో ఎంతో ఘనంగా ఈ రోజు ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం సంవత్సరం దినదిన డెవలప్మెంట్గా మా ఈ ఆలయం డెవలప్మెంట్ చాలా గర్వకారణంగా ఉంది. గడిచిన 10 సంవత్సరాలుగా చూసుకుంటే ఈ సంవత్సరం సుమారు 12,000 మంది వచ్చి అన్నప్రసాదం తీసుకోవడం మాకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఇలాగే మరింత డెవలప్మెంట్ అవుతూ అందరి బ్లెస్సింగ్స్ మా కార్మికులపై పడ ఉండాలని మరొకసారి మా యాజమాన్యం తరపుని, కాంట్రాక్టర్స్ తరపుని, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల తరపుని మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.